ఓవరాల్గా వస్తున్నటువంటి ఫలితాలు తదితర అంశాలకు సంబంధించి నాతో డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయనతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు, చూశారు ఫలితాలు, మీకు ఎలా అనిపించింది మహారాష్ట్ర ఫలితం చూసినప్పుడు? ఒకటి వాస్తవానికి మహారాష్ట్రలో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ వివరించిన తీరు కానీ, ఏ రకంగా శివసేనను కానీ ఎన్సీపీని కానీ చీలిక చేసి గత 5 ఏళ్లుగా అంటే ప్రభుత్వంలో అంటే తన పార్టీలని చీల్చిదంతా కూడా చూసి పబ్లిక్ కాడ 100% దానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ తోటి అలయన్స్లో ఉన్న దానికి పట్టం కడతారని చెప్పి భావించడం. కానీ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. జరిగిన తప్పిదాలు ఏంది, దేనివల్ల తప్పులు జరిగినాయి, ఇచ్చిన సీట్స్లో ఎన్ని గెలవగలిగినాము, ఎన్ని గెలవలేకపోయినాము. కాంగ్రెస్ చాలా బలంగా ఉన్న ఏదైతే తెలంగాణ అంటే బార్డర్లో ఉన్న సంబంధించిన రీజియన్స్లో కూడా రిజల్ట్స్ మేము అనుకున్న దానికంటే కూడా చాలా వ్యతిరేకంగా వచ్చినాయి. సో దానిపైన అధ్యయనం, కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినాక అధ్యయనం చేసుకొని 100% దానికి రెక్టిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం సరే దీని ఇంపాక్ట్ కంప్లీట్గా ఏదో బీజేపీ పార్టీ స్థానికంగా ఉన్న ఇష్యూస్ పైన కూడా ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారో లేదా అమిత్ షా గారో కేవలం బీజేపీ పార్టీకి దానికి సంబంధించిన విషయం పైన ఆ రకంగానే మాట్లాడితే ఎవరన్నా, జార్ఖండ్ లో చూసుకుంటే కంప్లీట్ గా దానికి కాంట్రడిక్టరీగా రిజల్ట్స్ ఉన్నాయి. జార్ఖండ్ లో కంప్లీట్ గా అయితే నెక్ టు నెక్ ఉంటుందని చెప్పి భావించి ఇచ్చిన సర్వే పోల్స్ లో కూడా ఆ రకంగా కంప్లీట్ గా క్లియర్ గా ఆడ కాంగ్రెస్ అలయన్స్ తో ఉన్న ఏదైతే కూటమికి అక్కడ కంప్లీట్ గా ప్రజలు పట్టం కట్టినాడు. చాలా క్లియర్ గా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా కనిపిస్తుంది. ఇది కాక ఏదైతే బీజేపీ పాలిట రాష్ట్రాలు ఎక్కడైతే బై ఎలక్షన్స్ అవుతున్నాయో అయితే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ఒక కామెంట్ చేశారు, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అంటే ఒకటి దానికి మీరు కమిట్ అయి ఉన్నారు? అంటే దీని విషయంలో అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అంటే లాస్ట్ లో ఎక్కడైతే సంబంధించి మనం కర్ణాటక రిజల్ట్స్ కెళ్ళి చూసుకుంటే ఎక్కడ కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు కొన్ని అంటే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉంటే లేదా అది ఆ స్టేట్ చిన్నది ఏదైనా ఉంటే అక్కడ కాంగ్రెస్ రావడము, మేజర్ స్టేట్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ గా అంటే అనుకున్న పబ్లిక్ మ్యాండేట్ కంటే బీజేపీ పదే అక్కడ రావడం. ఏది తెలంగాణ వచ్చినప్పుడు కానీ తెలంగాణ ఇక్కడ వస్తూనే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కోల్పోవడం కానీ, కర్ణాటక వచ్చిన సమయంలో ఛత్తీస్గఢ్ లో కోల్పోవడం కానీ, మొన్న హర్యానాలో కోల్పోయి జమ్మూ కాశ్మీర్ లో రావడం కానీ, ఇప్పుడు కూడా జార్ఖండ్ లో ఏదైతే సంబంధించి వచ్చి కంప్లీట్ గా మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ బీజేపీ చేయడం కానీ, అంటే ఇవి కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి. దీనిపైన ఏదైతే హర్యానా ఎలక్షన్స్ తర్వాత కూడా మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాశారు. ఈ రోజు కూడా ఏదైతే సంబంధించి మా అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్న శివసేన ఎంపీ గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించారు. దీనిపైన ఎందుకంటే గతంలో ఈవీఎన్స్ ని ఒక పాజిటివ్ నోట్ తోటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ రోజు దాని మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది అనే ఒక పర్సెప్షన్. అంటే మనం ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో నేనే వెళ్ళినాను, ఈ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళినప్పుడు చాలా క్లియర్ గా అక్కడ చాలా వ్యతిరేకత బీజేపీ పార్టీ పైన ఉండే. ఈ రోజు రిజల్ట్స్ చూస్తే చాలా సానుకూలంగా రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. సో దీనికి ఒక డౌట్ అవుతుంది. దీనిపైన అన్ని పార్టీలతో ఇండియా అలయన్స్ కూడా ఇండియా కూటమి కూడా మొత్తం కూర్చొని దీనిపైన అధ్యయనం చేసి దీనిపైన ఏ రకంగా ముందుకు వెళ్లి దీనిపైన ఫైట్ చేయాలనేది కూడా. అలాగే వెంకట దాకా వస్తున్నటువంటి లీడ్స్ కనుక మనం ఒకసారి చూసుకుంటే 2 పార్టీలు చీలిపోయాయి, ఎన్సీపీ శివసేన. మీతో ఒక కూటమి ఉన్నటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీతో ఇంకో కూటమి ఉన్నటువంటి పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి షిండే అలాగే అజిత్ పవార్ వీరిద్దరికి సంబంధించినటువంటి శివసేన ఎన్సీపీ మాత్రం ఈసారి లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఆశ్చర్యకరంగా 56 సీట్లతో షిండే ముందుకెళ్తుంటే అటు ఎన్సీపీ 40 స్థానాలు. అసలు బీజేపీ పార్టీలో ఆ రోజు ఫడ్నవీస్ గారిని కాక ఏదైతే వారు అలయన్స్ పార్ట్నర్ ఉన్న శివసేన మరాఠా దానికి సంబంధించి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని ఆ రోజు ఉద్ధవ్ ఠాక్రే గారిని ముఖ్యమంత్రి చేయమంటే చెయ్యము అని చెప్పి మేము వారు బీజేపీ పార్టీ ఉంటేనే లేదు చేయాల్సిందే అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేసినాక లేదు ప్రభుత్వం ఉండొద్దు అని చెప్పి దాన్ని చీల్చానా మేము ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదని చెప్పని ఆ రోజు షిండే గారిని ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ ప్రకటించింది. కానీ ఈ రోజు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది, అసలు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి వారి సీట్స్ ని వారు రిటైన్ చేసుకున్నారు, అసలు షిండే గారిని ముఖ్యమంత్రి చేస్తారా? ఏ షిండే గారు సంబంధించి ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేస్తారా? రేపు పొద్దున చీలిక చేసుకొని ఏదైతే సంబంధించి ఇన్ని రోజులుగా ఏదైతే శివసేన నుండి బయటకు వచ్చిన షిండే గారు కానివ్వండి, లేదా శరద్ పవార్ గారితో నుండి బయటకు వచ్చిన అజిత్ పవార్ గారు కానీ, వీరిని చూసి ఈ రోజు వీరి యొక్క పరిస్థితి మహారాష్ట్రలో ఈ రోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ పార్టీ వ్యవహరించే తీరుని
భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గమనించి రేపు పొద్దున భారతదేశ రాజకీయాలు కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యే విధానము, ముఖ్యమంత్రి ఎవరిని చేస్తారు, నిజంగానే ఏదైతే క్యాస్ట్ పరంగా ఏదైతే మేజర్ పాపులేషన్ ఉన్న షెండే గారికి సంబంధించి వారి యొక్క సామాజిక వర్గానికి వెళ్ళి షెండే గారికి ప్రాధాన్యత ఇస్తారా, లేదా నిజంగానే షెండే గారిని తాత్కాలికంగా అప్పుడు వాడుకొని ఈ రోజు బీజేపీ పార్టీ మళ్ళీ కంప్లీట్ గా అక్కడ సీట్స్ అలగేట్ అయినాక కంప్లీట్ గా వారిని పక్కన జరిపి లేదా మళ్ళా ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఇవన్నీ కూడా రాబోయే అంటే 2-3 రోజుల్లో చాలా ఈ దానిపైన కూడా భారతదేశ రాజకీయాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. అలాగే వెంకట గారు, మహారాష్ట్రకు సంబంధించి చాలా అంశాల మీద ఇండియా కూటమి, మహావికాస్ అఘాడి హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా రైతుల అంశాలు, రైతులకి వ్యవసాయానికి సంబంధించి ఇబ్బందులు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, పెరిగిన ధరలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇలాంటి చాలా అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. అలాగే ఈ ఇలుక అంశం కూడా ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉంటుంది, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇచ్చినటువంటి పథకాల మీద కొంత వ్యతిరేకతగా ఉన్నారు అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఇన్ని అంశాలు కూడా ఏమైపోయాయి? మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఏమి కూడా ఫ్యాక్టర్స్ పనిచేయలేదు మనం ఇచ్చిన స్కీమ్స్ ఏవైతున్నాయో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ చాలా బలంగా మేము అది ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. సరే, దాని క్యాంపెయినింగ్ లో ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర లేడీస్ కి సంబంధించి 1,500 రూపీస్ ఏదైతే సంబంధించి లడ్కీ బచావ్ యోజన అని చెప్పి వారు ఒక స్కీమ్ ని అప్పటికే పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మనం ఇచ్చిన గ్యారంటీస్ లో ఇక్కడ ఇంకా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలేదు. నరేంద్ర మోడీ గారు పదే మేము ఆల్రెడీ లడ్కీ బచావ్ యోజన మేము ఇచ్చినాం అని చెప్పారంటే, బీజేపీ పార్టీ గతంలో తెలంగాణలో మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ స్టాండ్ ఏముంటది, మేము ఉచితాలకి వ్యతిరేకంగా, ఫ్రీ స్కీమ్స్ కి మేము వ్యతిరేకంగా, మేము అసలు ఫ్రీ స్కీమ్స్ ప్రకటించామని చెప్పని. కానీ ఆడ మధ్యప్రదేశ్ లో అదే స్కీమ్ వల్ల వాళ్ళకి పాజిటివ్ అయింది. మళ్ళీ ఈ రోజు సేమ్ అదే మహారాష్ట్రలో కూడా అదే స్కీమ్ ని వాళ్ళు ప్రస్తావించి పదే ప్రధానమంత్రి గారు కూడా అదే స్కీమ్ ని ప్రస్తావించి ప్రజల్లోకి బలంగా దాన్ని ఎంత పథకాలున్నా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ, ఈ లడ్కీ ఏదైతే మహిళలకు ఇస్తున్న ఈ స్కీమ్ దానిపైన దాని ఇంపాక్ట్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ 57 to 59 ఉన్నది కాస్త 65-66 వచ్చింది. అదంతా కూడా పాజిటివ్ నోట్. బీజేపీది ఇంక్లైండ్ అంటే ఉన్న ఎగ్జిట్ పోల్స్ కానీ ఉన్న ఏదైతే స్ట్రాటజీస్ అనలిస్ట్ దాని ప్రకారం కనబడుతుంది. అంటే ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది, ఏ రకంగా కాదనేది అది మొన్ననే ఇంప్లిమెంట్ అయింది కాబట్టి లార్జర్ రన్ లో దాని ఇంపాక్ట్స్, మెరిట్స్, డిమెరిట్స్ అనేది అంటే ఒక లాంగ్ రన్ లో తెలుస్తుంది. అది మొన్ననే 1 year బ్యాక్ ఇంప్లిమెంట్ అయింది, 1 year లో ఉంది కాబట్టి ఇది పోతే గవర్నమెంట్ పోతే రాదనేది ఆ ఇంపాక్ట్ ఉంటుంది, ఇనిషియల్ గా ఉంటుంది. దాని ఎంతవరకు ఉంటుంది అనేది ఒక 5 years అయినప్పుడు ఆ స్కీమ్ దానిపైన కంప్లీట్ మెరిట్స్, డిమెరిట్స్ అని ఉన్నప్పుడు వేరేవి చేయనప్పుడు దానిపైన చర్చ అనేది జరుగుతుంది. రైట్, ఒకసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి లీడ్స్ మనం చూద్దాం. మహారాష్ట్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 222 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతుంది. ఇతరులు 18 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అయితే 10 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతుంది. అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అయితే 40 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక ఠాక్రే నేతృత్వంలోని శివసేన 17 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతే, షిండే నేతృత్వంలోని శివసేన 56 స్థానాల్లో లీడ్ లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి మనం జార్ఖండ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా కాంగ్రెస్ కూటమి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. 50కు పైగా స్థానాలతో జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ వెళ్ళింది. ఇక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి 30 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో అయితే లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్ గారు, మీరు ఇందాక ప్రస్తావించినట్టు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. అలాగే తెలంగాణ అంశాలు చాలా విస్తృతంగా కూడా అక్కడ ప్రచారానికి వచ్చినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రస్తావించారు ఎక్కడ కూడా హామీలు అమలు కావట్లేదని. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన చోట కూడా కాంగ్రెస్ వెనకబడినటువంటి పరిస్థితి, కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది కదా. ఈ ఇంపాక్ట్ తెలంగాణలో ప్రభుత్వం మీద ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా భవిష్యత్తుకు సంబంధించి? తెలంగాణలో గ్యారంటీస్ దానిపైన ఇంప్లిమెంట్ అవుతలేదంటే 100% మేము ఇచ్చే గ్యారంటీస్ ని పబ్లిసిటీ పరంగా దాని ఆ రకంగా పబ్లిసిటీ పైన ఖర్చు చేయలేకపోతున్నామని నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను ఇచ్చే గ్యారంటీస్ లో. ఎందుకంటే బీజేపీ పార్టీ లాస్ట్ 10 years కెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు.
ఉద్యోగాల అంశానికి పరిగణలోకి తీసుకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. ఇది ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాము, లేదా ఈ టెన్యూర్కి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ. మొత్తం ఇప్పటివరకు బీజేపీ పార్టీ అంతా కూడా చేస్తే ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అంటే లక్షలలో కూడా లేవు, కోట్లు పక్కకు పెట్టండి, లక్షలు కాదు వేలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఉంది. కాబట్టి అవి బలంగా మేము చెప్పలేకపోయినా అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ పైన ఏదైతే ఈ ముఖ్యంగా మహిళల పైన ఆడ మోడీ గారు కూడా పదే వారు ప్రస్తావించింది ఏంటంటే మహిళలకి సంబంధించి అక్కడ 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు. ఇక్కడ అది ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వలేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర మన గవర్నమెంట్ ఆ స్కీమ్ ని ఇస్తుంది అని చెప్పని మోడీ గారు దాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకొని వెళ్ళగలిగారు. అండ్ దానికి సంబంధించి సరే క్యాంపెయినింగ్ లో మా ఫాల్స్ కానీ లాస్ట్ మూమెంట్ లో మేము టికెట్స్ డిక్లేర్ చేయడం, ఆఖరి నిమిషం వరకు ఉండడం కానీ, లేకపోతే ఆ చర్చ లేట్ అవడం కానీ, సరే దానికి ఏమేమి ఉన్నాయో దానికి కావాల్సిన మా దగ్గర తప్పిదాలు ఏం జరిగినాయో ఒకసారి కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినాక అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే మేము అనుకునేది నెక్ టు నెక్ వస్తుంది, కంప్లీట్ గా ఈ రోజు రిజల్ట్స్ అనేటి ఇంత అంటే అనుకున్న దానికంటే కూడా చాలా అంటే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికంటే కూడా చాలా అంటే కంప్లీట్ గా వన్ సైడెడ్ రిజల్ట్ కనబడుతుంది. సో దాన్ని ప్రస్తావించే ఏదైతే వాస్తవానికి ఉన్నాయని చెప్పని దానిపైన అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. సో అనుమానాలు ఇప్పుడు మాట్లాడితే ఏంటంటే రిజల్ట్స్ వచ్చినాక ఓడిపోయినాక ఆ రకంగా మాట్లాడతారు, మరి జార్ఖండ్ లో మాట్లాడతలేరంటే దానికి సంబంధించి దానిపైన కూడా అట్ ద సేమ్ టైం పార్టీగా రాబోయే స్టేట్స్ లో రాబోయే రాష్ట్రాల్లో ఇసొంటివి కాకుండా ఏ రకంగా చూసుకొని అధ్యయనం చేసుకుంటూ నిజంగా ఇసొంటి ఎవరన్నా జరిగినా అనే వాటిపైన కూడా 100% కాంగ్రెస్ గా ఇండియా అలయన్స్ లో పార్ట్నర్స్ ఉన్న అందరం కలిసి కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే మరో విమర్శ కూడా వినిపిస్తుంది, అది మీరు అంగీకరిస్తారో లేదో తెలియదు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించట్లేదు. రాహుల్ గాంధీ కేంద్రీకరించినా కూడా సీనియర్ల వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది, సీనియర్లు రాహుల్ని పని చేయనివ్వడం లేదు అని ఇంటర్నల్ గా కొంతమంది కాంగ్రెస్ నాయకులే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తారా వెంకట్ గారు మీరు? ఒకటి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అంటే సామాన్య ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ వల్ల లబ్ధి పొంది కానీ అంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కానీ సెక్యులర్ ఐడియాలజీతో ఉన్న ప్రజలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సపరేట్ గా ఇంకోటి రాహుల్ గాంధీ గారిని పని చేయనివ్వట్లేదు అని చెప్పి సీనియర్లు అంటే మా దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది వస్తుందంటే ఒక మాట. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్స్ సానుకూలంగా రాలే కాబట్టి జో జీతా ఓయి సికిందర్ అన్నప్పుడు ఏదైతే సంబంధించి జరిగినవన్నీ కూడా 100% దాని వ్యతిరేకంగా తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇదే దానికి సంబంధించి చాలా బాగుంది, అందరు సహకరించింది, అందరు కలిసి పనిచేశారని చెప్పి మాట్లాడుతుంది. జనరల్ గా పాజిటివ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ లైన్ లో, నెగిటివ్ వస్తే ఇటువంటి విషయాలు ప్రస్తావించడం అనేది సర్వసాధారణము. బట్ అట్ ద సేమ్ టైం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ గానీ ఒక సిస్టమ్ గానీ అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పని రాహుల్ గాంధీ గారు విస్తృతంగా ప్రజల దగ్గరికి వెళ్లి భారత్ జోడో యాత్ర పేరుట ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచడంతో పాటు పార్టీ ప్రజలకు ఉన్న సమస్యలు ఏంది తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ఒక విజన్ ఉన్న లీడర్ లెక్క రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కూడా రాహుల్ గాంధీ గారి నుంచి గొప్పగా మాట్లాడే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. అండ్ 100% సీనియర్స్ కానీ సీనియర్స్ జూనియర్స్ కాంబినేషన్ ఉండాలనే ఉద్దేశంతో కొత్త తరాన్ని రాజకీయాలకి తీసుకురావాలనే ఉద్దేశంతో నాసంటి వ్యక్తి ఈరోజు అత్యధిక చిన్న వయసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినానంటే రాహుల్ గాంధీ గారు అది భావించారు. కాబట్టి అసంటి ముఖ్యమంత్రులు కూడా ఆ విధానాల్ని యాక్సెప్ట్ చేసే ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఒక విధానాల్ని యాక్సెప్ట్ చేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆ సిస్టమ్ ఆ కల్చర్ అనేది కాంగ్రెస్ పార్టీలో చేంజ్ అవుతుంది. అలాగే వెంకట్ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ మాట్లాడుకుంటే కొన్ని కుమ్ములాటలు కూడా మహారాష్ట్రలో కొంత దెబ్బతీశాయి అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటూ ఓటమి పాలైందో వెంటనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పక్షాలే మీ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తీరు సరిగా లేదు, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు కూడా సరిగా లేదు, అందువల్లే ఓడిపోయింది, ఇదంతా స్వయంకృతాపరాధం కాంగ్రెస్ చేసుకుంటుందంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈవెన్ శివసేన నేతలు కావచ్చు, వీరంతా కూడా ఎస్పీ నేతలు కావచ్చు, వీరంతా విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏంటి ఇప్పుడు మహారాష్ట్ర ఓటమి తర్వాత కూడా అదే కంటిన్యూ అయితే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉంటుందా? అంటే ఇలా 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి బీజేపీ పార్టీ ఇదే లాస్ట్ టైం వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్స్ కంటే ఎట్లా అధికారంలోకి రావాలని చెప్పని వాళ్ళ సీట్స్ లాస్ట్ టైం బహుశా వాళ్ళు 160 సీట్స్ ఏదో పోటీ చేసింటే ఈసారి ఒక 10 సీట్లు తక్కువ తీసుకొని వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన దానికంటే ఈసారి కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ లో మేము ఎక్కువ కంటెస్ట్ చేసినాం.
సో సీట్స్ ని వాళ్ళ అధికారంలో కోసము వాళ్ళు కంటెస్ట్ చేసే సీట్స్ ని తగ్గించుకొని ఎట్లా అధికారంలోకి రావాలని ఒక ధోరణితో వారు ఉండే. సరే, అక్కడ ఉన్న మా స్థానిక నాయకులు మేము బలంగా ఉన్నామన్న ఉద్దేశంతో ఓట్ సీట్స్ షేర్స్ ఎక్కువ తీసుకునేసరికి మాతో పాటు అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నోళ్ళు లేదు మీరు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీరు తీసుకున్న దాంట్లో ఇది గెలవలేకపోయారని ఇటువంటి విమర్శలు అనేవి వస్తాయి. బట్ సరే, ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ అనేటి పాజిటివ్ గా రానప్పుడు అక్కడ లీడ్ చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ ఫేస్ లో ఉన్నప్పుడు వీ నీడ్ టు పాజిటివ్ వచ్చినప్పుడు మేము ఏదైతే పాజిటివిటీ తీసుకొని నెగిటివ్ వచ్చినాక మేము బ్లేమ్ తీసుకోమనడం కూడా కరెక్ట్ కాదు. 100% ఆ బ్లేమ్ ని కూడా 100% తీసుకొని నిజంగా మా తప్పిదాలు ఏమున్నాయో మా అలయన్స్ పార్ట్నర్స్ తోటి పార్టీ పెద్దలు ఏదైతే సంబంధించి వాళ్ళందరూ కూడా కూర్చొని చర్చించి ఏ రకమైన రెక్టిఫికేషన్ చేసుకోవాలో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. రైట్, లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం. కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 3.94 లక్షల మెజార్టీ సాధించారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. ఇక అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. పైగా రాహుల్ గాంధీకి గతంలో వచ్చినటువంటి మెజార్టీ మార్కును కూడా ప్రియాంక గాంధీ దాటేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ గత సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాల నుంచి రాయబారి వాయనాడ్ కావచ్చు రెండింటి నుంచి కూడా ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి వదులుకోవాలి కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఆయన రాయబారిలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇక వాయనాడ్ ను తన సోదరైనటువంటి ప్రియాంక గాంధీ వాద్రాకు కేటాయించారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. రావడంతోనే గ్రాండ్ లాంచింగ్ అనుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ఆమె ఈ స్థాయిలో దాదాపుగా 4 లక్షల మెజార్టీతో గెలుపొందడం. రైట్, వెంకట్ గారు ఏం చెప్తారు? అంటే చాలా రోజులకెళ్ళి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేదా భారతదేశ ప్రజలు కానీ ప్రియాంక గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి ఒక ఫేస్ ఉంటది, వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, పార్లమెంట్ లో వారి వాయిస్ ఉంటే అంటే ప్రతిపక్ష హోదాలో కానీ వారు ప్రశ్నించని కానీ అధికార పక్షాన్ని కానీ ఒక లేడీ ఫేస్ గా లేదా ఒక ఎమర్జింగ్ ఫేస్ గా ఒక చరిష్మా అని అంటారు కదా, వారికి ఆ రకమైన చరిష్మా ఉంది. ఈ రోజు వారు పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారంటే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కలిసి, బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కలిసి కొన్ని స్టేట్స్ వారు కొన్ని స్టేట్స్ వీరు చేస్తే 100% ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో మాకు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అది మా అందరు కూడా ఒక ఆనందం ఇచ్చే ఒక అంశము. అండ్ అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో ఏదైతే పదే రాహుల్ గాంధీ గారు ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ సంబంధించిన మహిళా లీడర్లను విమర్శిస్తే ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారని బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడేదానికి ఈ రోజు ప్రియాంక గాంధీ గారు వాళ్ళందరూ కూడా ఒక కౌంటర్ పార్ట్ గా 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది కదా వెంకట్ గారు. కుటుంబ పార్టీ అన్నదానికి ఇదే ప్రూఫ్. మొత్తం అంతా కూడా గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారనేటటువంటి విమర్శ ఇంకా బీజేపీ విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. అంటే ఒకటి ఎన్నికల్లో నిల్చొని ఎన్నికల్లో నిజంగానే ప్రియాంక గాంధీ గారు వెళ్లాలనుకుంటే రాజ్యసభకి నామినేట్ చేసుకుని వారు ఏదైతే రాజ్యసభకి వెళ్తే మీరు అన్నదానికి నేను యాక్సెప్ట్ చేస్తుండే. ఈ రోజు ప్రజాక్షేత్రంలో వారు ఎన్నుకోబడి వారు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి వారు ఎన్నుకోబడి ఈరోజు ప్రజాక్షేత్రంలో వారు ఎన్నుకోబడి వారు ఈరోజు పార్లమెంట్ కి వెళ్తుంటే అంటే నిజంగానే వెళ్లాలి కుటుంబ పార్టీ అనుకుంటే ప్రియాంక గాంధీ గారు ఎప్పుడో వస్తుంటే. కాకపోతే రాహుల్ గాంధీ గారు కంటెస్ట్ చేసి గెలిచినాక ఆ కుటుంబం పైన నమ్మకంతో అటు వైనాడులో రాయబరేలీలో ప్రజలు రాహుల్ గాంధీ గారు 2 స్థానాల్లో గెలిపించారు. గెలిపించినప్పుడు ప్రజల ఆడున్న కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆ కుటుంబానికి ఆ ఒక నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ఆ కుటుంబం పైన పెట్టుకుని ఆ గౌరవంతో వారు గెలిపించినప్పుడు వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ కుటుంబంకెళ్ళే ప్రియాంక గాంధీ గారు ఆ సీట్ పైన కంటెస్ట్ చేయడం జరిగింది. నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆ సీట్ పైన ఆ భరోసాను అక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వడానికి ప్రియాంక గాంధీ గారు వాయనాడ్ గురించి మరో ప్రశ్న వెంకట్ గారు. వాయనాడ్ లో రాహుల్ గాంధీ కంటెస్ట్ చేసినప్పుడే కొన్ని విమర్శలు వచ్చాయి. బీజేపీ లేని చోట పోరాటం ఎందుకు? గాంధీ కుటుంబం పోటీ చేసేటప్పుడు బీజేపీ ఎక్కడైతే ఉందో నార్త్ లో బీజేపీ బలంగా ఉంది, రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేసి ఓడించాలి కానీ బీజేపీ లేని చోట ఏంటి ఈ పోటీ అని చెప్పేసి కొంత విమర్శించారు. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే బీజేపీని ఎదుర్కోవాలో అక్కడ వదిలేసి సౌత్ లో పోటీ చేయడం ఏంటి అనేటటువంటి విమర్శలకు ఏం సమాధానం? అంటే ఒకటి బీజేపీ లేని చోట అంటే బీజేపీ అక్కడ పోటీ చేస్తలేదా ఫస్ట్ క్వశ్చన్. బలంగా లేని. ఇంకోటి రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడే విమర్శలు వచ్చినట్టే రాహుల్ గాంధీ గారు ఈసారి కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. రాయ్బరేలీలో బీజేపీ బలంగా ఉన్న చోట పోటీ చేసి బీజేపీని ఓడగొట్టి రాహుల్ గాంధీ గారు గెలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వైనాడులో కూడా గెలిచారు. అండ్ ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు పోటీ చేయడానికి బై ఎలక్షన్ వచ్చింది వైనాడులో.
రేపొద్దున జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ గారు ఎక్కడ పోటీ చేస్తారు? మరి బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఇవాళ ఉదయం వరకు కూడా నేనే గెలుస్తానని చెప్పి బీజేపీ పార్టీ క్యాండిడేట్ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ నాయకులు కూడా వయనాడులో ప్రియాంక గాంధీ గారు ఓడిపోతారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ రోజు మెజార్టీ చూస్తే రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజార్టీ కంటే కూడా చాలా బలమైన మెజార్టీ ఆడ ప్రియాంక గాంధీ గారికి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే సౌత్ ఇండియా గానీ నార్త్ ఇండియా గానీ రెండు చెరు సమానము కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టే సౌత్ ఇండియాకి వెళ్ళి ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు సౌత్ ఇండియాకి వెళ్ళి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి కూడా ఏదైతే అదే సీట్ పైన గతంలో ఉన్న చోటుకెళ్ళి ఈరోజు ప్రియాంక గాంధీ గారు పోటీ చేయడం జరిగింది. రైట్. ప్రియాంక గాంధీ వాద్రా గెలుపుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ రెడీగా ఉన్నారు. శ్రీచరణ్. శివ, కేరళ రాష్ట్రంలోని వయనాడు పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి కూడా నిరూపితమైంది. తొలిసారిగా కూడా పాలిటిక్స్ లో, యాక్టివ్ పాలిటిక్స్ లో ఫస్ట్ టైం కూడా కంటెస్ట్ చేస్తున్న ప్రియాంక గాంధీ వాడ్రా ఆమె తన సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పైన దాదాపు 3,72,000 పైగా ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. అయితే అక్కడ నవ్య హరిదాస్ దాదాపు అక్కడ కూడా కాస్త టఫ్ ఫైట్ ఇస్తుంది ప్రియాంక గాంధీకి అనేది కూడా చర్చ జరిగింది. కాకపోతే వాయనాడ్ అనేది మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా కూడా మారిందని చెప్పాలి. ఎందుకంటే మొన్న మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీకి దాదాపు 3,64,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ తన అన్న రాహుల్ గాంధీ ఆ మెజారిటీ ఏదైతే ఉందో బీట్ చేసినట్లు కూడా అయింది. ఇంకా అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ అయితే చేయలేదు ప్రియాంక గాంధీ గెలుపును. కానీ ప్రస్తుతం ఆమె 3,72,000 ఓట్ల పైగా కూడా ఆమె లీడ్ లో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో రాయబరేలీ, వాయనాడ్ నుంచి 2 చోట్ల నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అయితే వాయనాడ్ కి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా తన అన్నతో పాటు తన తల్లి కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. కానీ ప్రియాంక గాంధీ ఎప్పుడు కూడా వివిధ ఎన్నికల్లో కూడా ప్రచారానికి మాత్రమే వెళ్ళింది. కానీ ఎక్కడ యాక్టివ్ గా కూడా తను అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా పాల్గొనలేదు. తన మొదటి ఆరంగేట్రంలోనే ఇంత భారీ మెజారిటీతోని కూడా గెలవడంతో ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆనందోత్సవాలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు ఏమో కేరళలో చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సిమిలర్ గా ఈ రెండింటికి కూడా ప్రాబల్యం కలిగిన పార్టీలే. కానీ కమ్యూనిస్టులది ఆశ్చర్యకరంగా కమ్యూనిస్ట్ అభ్యర్థికి బీజేపీకి పోలైన ఓట్ల కంటే తక్కువగా పోలవడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఖచ్చితంగా వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుస్తుంది అనేది కూడా ప్రస్తుతం ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రియాంక గాంధీ కూడా ప్రతి రౌండ్ లో కూడా మెజారిటీ అంటే లీడ్ లో ఆమెనే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆమె దాదాపు 3,72,000 ఓట్ల పైగా కూడా ఆమె లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతము ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ని చూసుకుంటే దాదాపు ఆమె 4,61,556 ఓట్ల లీడ్ తో కూడా ఆమె ముందు ఉన్నారు. అయితే ఈమె పైన సిపిఐ సత్యాన్ మోకేరి అలాగే బీజేపీ నవ్య హరిదాస్ కూడా వారిద్దరు కూడా కలిపి దాదాపు 1,56,646 ఇటు సత్య మోకరి అలాగే బీజేపీ అభ్యర్థి 84,499 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ రికార్డు స్థాయి మార్జిన్ తోని కూడా అక్కడ గెలబోతున్నారు అనేది కూడా క్లియర్ సంకేతం ఉంది. శివ. రైట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. వెంకట్ గారు, ఇది కాకుండా మనం ఈ 2 రాష్ట్రాలు కాకుండా చాలా ఉప ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి. ఒక్క యూపీలో మాత్రమే కాంగ్రెస్ కొంత వెనుకబడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కూటమి ఎస్పీ మాత్రం 2 గెలిచింది. బీజేపీ లీడ్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. కానీ మిగిలిన చోట్ల మనం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ కి కొంత ఎడ్జ్, అంటే ఎక్కడ ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళే వచ్చారని బీజేపీ లీడర్స్ చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ కొంత వెనకబడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి బైపోల్స్ కేవలం ఎక్కడ పవర్లు ఉంటే కాదు, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే బైపోల్స్ ఉన్నాయో బీజేపీ సీట్స్ ని కూడా బీజేపీ రీటైన్ చేసుకోలేకపోయింది బైపోల్స్ లో చూసుకుంటే. అంటే ఇతర రాష్ట్రాల్లో అక్కడ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ గానీ కాంగ్రెస్ మిత్రపక్షంలో ఉన్న ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ గానీ బీజేపీ సీట్స్ ని సరే ఇండియా అలయన్స్ ఆడ చాలా క్లియర్ కట్ గా ఎక్సెప్ట్ యూపీలో తప్ప యూపీలో కూడా రిటైన్ చేసుకోవడంలో 2 ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 2 మిగతావి బీజేపీ మిగతావి 6 ఏదో బీజేపీ లీడ్ లో ఉన్నట్టుంది. అందులో కూడా 6 కూడా 2 నెక్ ఆన్ నెక్ హెడ్ ఆన్ హెడ్ ఇంకా అంటే
పోటాపోటీ నడుస్తున్నాయి. అంటే ఆడ కూడా 50-50 చూసి ఆ రకంగా చూసుకుంటే 50-50 ఉన్నాయి. సో చాలా స్పష్టంగా బీజేపీ నిజంగా వారు అంటున్నట్టు సరే ఈరోజు మహారాష్ట్ర దానిపైన అంత క్లియర్ కట్ గా ఇంత మేనియా గ్యారంటీస్ స్కీమ్స్ ప్రజలు విశ్వసనిస్తే వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎందుకు మరి వారి సీట్స్ ని వారు రిటైన్ చేసుకోలేకపోయినారు? సో దానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంతకు మీరు అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఎందుకు ప్రియాంక గాంధీ గారు రెడీ చేస్తారు బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు నార్త్ ఇండియాలోనే పోటీ చేస్తారు? మరి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉత్త వారణాసిలో గుజరాత్కి వారణాసిలో ఎందుకు చేయాలి, యూపీలో ఎందుకు చేయాలి, తెలంగాణకో ఇక్కడనో ఆంధ్రప్రదేశ్కో నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి పోటీ చేయవచ్చు కదా? అంటే క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పుడు బోత్ ద సైడ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే వెంకట్ గారు, కుల గణన అనేది జాతీయ స్థాయిలో చేస్తాము అని చెప్పి అంశాన్ని తీసుకొచ్చారు. వెంటనే బీజేపీ కూడా కొంత అగ్రెసివ్ గానే రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ చూసాం. అంటే బీజేపీ చేసేటటువంటి కమండల్ పాలిటిక్స్ కి మీ మండల్ పాలిటిక్స్ తో చెక్ పెట్టబోతున్నారని అంతా కూడా అనుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసినటువంటి పరిస్థితి. అది వర్కౌట్ అవుతుందని చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ కులగణన ఫ్యాక్టరీ ఎందుకు మహారాష్ట్రలో పనిచేయలేదు అనుకోవాలి? అంటే కులగణన ఏదైతే కంప్లీట్ గా ఇప్పుడు తెలంగాణలో 70% అది పూర్తింది. కంప్లీట్ గా మనం దాన్ని కంప్లీట్ గా పూర్తి చేసి లెక్కలు బయట పెట్టి దాని వాస్తవాన్ని ప్రజలకి ముందు తీసుకెళ్లినప్పుడు ప్రజలు దాన్ని 100% స్వాగతిస్తారు. బహుశా అది కంప్లీట్ గా పూర్తి చేసి చూపించలేకపోయినాం కాబట్టి చేస్తున్నామని చెప్పేసరికి ఎవరికైనా కూడా కంప్లీట్ కాకముందు దేర్ విల్ బి ఏ క్వశ్చన్ మార్క్. అండ్ మీకు ఇంతకుముందు కూడా చెప్పినాను, మాకున్న ఇక్కడ దానికంటే నరేంద్ర మోడీ గారు పదే పదే ఒకటే పనిగా పెట్టుకొని ఏదైతే ఇచ్చిన గ్యారంటీస్ పైన చర్చ కాకుండా ఇయ్యని ఒక్క అంశం ఏదైతే ఉందో వారి పైన చర్చ పెట్టి 100% దాని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ గా మహారాష్ట్రలో దాన్ని మలుచుకోరని చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. సరే ఇవన్నీ ఏదున్నా కూడా 100% తెలంగాణలో మేము పరిపాలించే తీరు కానీ మా గ్యారంటీస్ కానీ మావన్నీ కూడా ఈ కులగణనని ఇక్కడ పూర్తి చేసి ఏదైతే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తూ అసలు నిజంగా ఎవరి పాపులేషన్ ఎంత ఉంటే వారికి ఆ రకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే విధి విధానాలు అది చాలా సాహసోపేత నిర్ణయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో ఇసొంటి ఒక డెసిషన్ కానీ అసొంటి ఒకటి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా అదంత ఈజీగా చేసే ఒక వ్యతిరేకత వచ్చేసింది. అప్పుడే తెలంగాణలో రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకత వచ్చేసింది. పబ్లిక్ లో చాలా నెగిటివ్ ఉంది. ఈ రకమైనటువంటి ప్రచారం విస్తృతంగా విపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి కదా. అంత వ్యతిరేకత ఉందా గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్లో వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజుకెళ్లి గవర్నమెంట్ ఫామ్ అయి 10 months అవుతుంది. ఏదైతే విస్తృతంగా ప్రచారం చేసే భారతీయ జనతా పార్టీ కానీ 11 ఏళ్లుగా కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. బహుశా వాళ్ళు పదే మర్చిపోతున్న ఒక అంశం ఏంటంటే తెలంగాణ మేము అధికారం లేదు, మేము ఏం మాట్లాడినా నడిచిపోతుంది అని చెప్పి మాట్లాడుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కేంద్ర ప్రభుత్వం కూడా 50% పాత్ర పోషిస్తుంది. ఎందుకనంటే ఈ స్టేట్ కేంద్రంలో వారు కూడా భాగస్వాములే, తెలంగాణ రాష్ట్రం కూడా వారి గవర్నమెంట్ లో భాగస్వాములే. మరి వారు తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు, వారు ఏం డెవలప్మెంట్ చేశారు అది చెప్పుకుంటూ ఇక్కడ విషయాలపైన మాట్లాడితే బాగుంటది. అండ్ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారు ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేయక, ఏ స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేయక, అన్నిట్లో కూడా ఏదైతే మొత్తం కుటుంబ సమేతంగా అన్ని స్కీమ్లలో కూడా స్కామ్లు చేసిన వారు కూడా ఈరోజు విమర్శలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల్లో అది ఫ్రీ బస్సు కానీ, ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కానీ, ఏదైతే సంబంధించి గ్యాస్ సిలిండర్ కానీ, మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ కానీ, సరే వారనే సంఖ్యలో ఏదైతే సంబంధించి 5%, 10% మిగిలిపోయిన మిగతా రైతులకి రుణమాఫీ కానీ చేసింది చాలా ఉంది. ఉద్యోగ నియామకాలు కానీ ఇవన్నీ చేసిన ఆ అంశాన్ని మేము విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం. చెయ్యని ఇంకో పాయింట్ కూడా వెంకట గారు, ఇందాక మనం కులగణన గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా కులగణన అని మీరు అంటుంటే అది కులగణన కాదు, పథకాలు రద్దు చేసే గణన అని విస్తృతంగా ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లో ఆలోచన వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు ఆలోచన లేకుండా అందులో నేను చూసినాను బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే అందులో బ్యాంక్ డీటెయిల్స్ అడిగారు. అంటే బ్యాంక్ మేము అకౌంట్ నెంబర్ అడగలే, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగినాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే నిజంగానే వాళ్ళ స్టేట్మెంట్స్ అవేవో తెలియనికి, ప్రభుత్వం ఏదో పథకం ఇయనికి నిజంగా అకౌంట్ ఉందా లేదా కనుక్కుంటే కూడా దానివల్ల వాళ్ళ డీటెయిల్స్ బయటకు వచ్చేస్తాయి.